అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధాకృష్ణని. ఒక పెద్దాయన నాతో చెప్పడం జరిగింది. ఇట్లా పలానా చోట ఒక పెద్దామె కష్టపడుతుందయ్యా, కొద్దిగా మీ ఛానల్లో పరిచయం చెయ్యి. ఎంతోమంది చూస్తారు, వాళ్ళకి టైం కుదిరినప్పుడు ఇక్కడికి వచ్చి టిఫిన్ తింటారు, అదే వాళ్ళకి పెద్ద సహాయంగా మారుతుందని ఈరోజు ఆ పెద్దాయన మాటకి విలువిస్తూ ఒక కష్టజీవైన బామ్మగారిని మీ అందరికీ పరిచయం చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ ఏరియా వాళ్ళు మొత్తం చాలామంది ఆమెకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటున్నారు, చాలామంది టిఫిన్ తింటున్నారనమాట. అదేవిధంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీకు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు వెళ్ళి సహాయంగా తినండి. మీ పేరేంటమ్మా? రాజ్యమా? మీ బోండాలు గారెలా ఉండేది ఇక్కడ? బజ్జీలు కూడా ఉంటాయా? అయ్యన్నమ్మా 10కి? మామూలుగా ఎంత 10కి అయ్యి? 2 ఇస్తావు. ఎన్నింటప్పుడు వేస్తావు బజ్జీలు? బోండాలు ఎన్నింటి కాడి నుంచి ఉంటాయమ్మా? 4:30 నుంచి. ఎన్నింటి దాకా ఉంటాయి నైటు? 7:30 కల్లా అయిపోతాయి. అయిపోతాయి అంతా. ఇక్కడ ఇళ్ళ కాడ వాళ్ళందరూ బాగా వచ్చి తీసుకుంటారనమాట మీ దగ్గర. స్కూల్ పిల్లలు కూడా బాగా వస్తారంట కదా. బాగున్నాయి అమ్మ గారెలు బోండాలు. ఇప్పుడు రేట్లన్నీ పెరిగినాయిగా పాపం, మీకు గిట్టుబాటు అవుతున్నాయా? ఈ బ్రాహ్మణుల వంటలాగా ఉందమ్మా. బ్రాహ్మిన్సా మీరు? విశ్వబ్రాహ్మణులు. నీట్గా చేయటం అంత అర్థమైపోతుంది, శుద్ధంగా ఉంది. వస్తుంటారా ఇక్కడ వాళ్ళందరూ బాగా? ఎక్కువ ఏది అడుగుతారు మీ దగ్గరికి? వాళ్ళు బాగా వస్తారు మీ దగ్గరికి. ఒక్కళ్ళే చేస్తారమ్మా? ఎవరు సహాయం ఏం లేదా? మీరు ఒక్కళ్ళే తోచిబాటు అయిద్దా? ఎప్పుడైనా పెట్టడం రోజు అడుగుతుంటారు ఇక్కడ వాళ్ళు అందరూ, ఏందమ్మా పెట్టలేదని. బాగా పిల్లలు ఎక్కువ వస్తారు. హాస్టల్లో ఉండే పిల్లలు. వైశ్యాస్ది హాస్టల్ ఉంది కాబట్టి వాళ్ళు బాగా వస్తుంటారు మీ దగ్గరికి. అదే చెప్తున్నారు, స్కూల్ పిల్లలు బాగా వస్తారు. అయితే ఇక్కడ వాతావరణం బాగుందమ్మా, ప్రశాంతంగా కూర్చొని తినడానికి. బయట చెట్లు కానీ అంతా హడావిడి లేకుండా, పొల్యూషన్ లేకుండా. అవును అవునవును. ఇక్కడ ఏంటంటే కొద్దిగా ప్రశాంతంగా స్థలం కానీ కూర్చొని తినడానికి బాగుంది. మీరే ఊరమ్మా? ఎక్కడ? పెద్ద కొత్తపల్లి.
ఆహా, ఓకే. అక్కడైతే ఇక్కడి నుంచి ఉంటున్నారు. అక్కడ కూడా టిఫిన్ సెంటర్ ఉండేదా? ఆహా, ఆహా. ఇక్కడ పెట్టాలని ఎట్లా వచ్చింది ఆలోచన? జరుగుబాటు కోసం ఏదో ఒకటి ఖర్చులకైనా వస్తాయని. కానీ ఇప్పుడున్న ఆయిల్ రేట్లకి పాపం మీకు ఇప్పుడు లాభం ఏం రాదు. ఎంతోమంది వస్తారులేమ్మా ఈ వీడియో చూసి మీకు హెల్ప్ చేస్తారు. కరెక్ట్గా ఇది అడ్రస్ వచ్చేసరికి ఒంగోలులోని శర్మా కాలేజ్ దాటుకున్నాక మీకు అక్కడ వాసవి హాస్టల్ అండి. అది పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇదండి ఇది శర్మా కాలేజ్ గ్రౌండ్. వాసవి హాస్టల్కి పక్కనే ఉంటుందన్నమాట. ఇట్లా మామిడి చెట్టు సాయంత్రం పూట ఉంటుందండి. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గారి గుడి కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.